ఆదికాండము 37వ అధ్యాయము 8వ వచనం, ఆఖరి భాగం. ఆదికాండం 37, 8వ వచనము. దయచేసి చదవండి. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఎప్పుడైతే కల కని ఉన్నాడో, ఇక్కడ యోసేపు సహోదరుల అసూయకు గురయ్యాడు. చూడండి, ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనము మామూలుగా ఉంటే ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీ. చూడండి, ఎప్పుడైతే మనము కొంచెం స్థాయి పెరిగిందంటే చూడండి ఏమవుతుంది. లేదా కొంచెం గొప్పవాడు అవుతామని చెప్తే, కొంత ఉన్నతమైన స్థితికి వస్తామంటే, లేదా పక్కవాడికి 1 ఫ్లోర్ ఉంటే నువ్వు 2 ఫ్లోర్ వేస్తే ఏమవుతుంది? అంత ఫాల్ట్ అన్న, మొత్తం మోసగాడంతే. ఆయన అట్లా ఆరాధన చేస్తాడు కానీ నిజం అనుకుంటున్నారా? అంత మోసగాడంతే, అంత దోచుకొని వచ్చి కట్టేశాడు. అప్పుడు దాకా నీకు మంచిగా ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? నీ మీద అసూయ పడే విధంగా మారుతుంది. ఎందుకని? నీకు వచ్చే అభివృద్ధి నేను అసూయపరులను తయారు చేస్తుంది. నీ చుట్టూ అసూయపరులుగా ఏంటన్నా ఈ మధ్యన అందరు నన్ను చాలా దూరం పెడుతున్నారంటే, నువ్వు గ్రోత్ అవుతున్న కొలది నీకు అసూయ పెరుగుతుంది. ప్రజలకు నేను దూరం పెట్టరు కానీ అసూయ పడతారు. కాబట్టి ఇక్కడ చూస్తే చదవండి ఆ వచనము, 8వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా. ఆ కళలో అలా ఉంది కాబట్టి, మా మీద నీవు అధికారి వగుదువా. ఏమిటి ఆ కళ? 11వ వచనం కూడా దయచేసి చదవండి. 7వ వచనం, ఆదికాండము 37వ అధ్యాయం 7వ వచనం. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేనని చెప్పాను. ఆయన అన్నాడు, అయ్యా పనులు కడుతా ఉన్నాము, నా పన లేచి నిలబడింది, మిగతా పనులన్నీ వచ్చి సాష్టాంగపడ్డాయి. అదేమనగా చెప్పాడు. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఏమి స్టార్ట్ అయింది చెప్పండి? అసూయ. చెప్పండి కొంచెం గట్టిగా. 11వ వచనం కూడా చదవండి. 37వ అధ్యాయము ఆదికాండం 37, 11. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. కాబట్టి తన సహోదరులకు పగకు, అసూయకు గురి అయ్యాడు. కాబట్టి నీవు నేను దైవిక ప్రణాళిక కలిగి ఉంటే, అది తెలియజేస్తే, ఏది నీ సహోదరులు కానీ, లేదా నీ బంధువులకు కానీ, లేదా నీ చుట్టుపక్కల వారు తెలియజేస్తే అసూయకు గురి కావాల్సి వస్తుంది. అసూయకు. కాబట్టి ఏమైనా అసూయ? 19వ వచనం, 37, 19 చదవండి. ఆదికాండం 37, ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనము చదివాము. 19వ వచనం, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. కాబట్టి చూస్తే ఏమంటున్నారు అసూయతో? ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు. కాబట్టి సహోదరుల హేళన, అవమానమునకు గురి కావాల్సి వచ్చింది. సోదరుల సహోదరి, కాబట్టి దేవుడు ఎప్పుడైనా విజన్ చెప్పావంటే, దేవునికి ఏం బయలుపరిచాడు నువ్వు చెప్పావంటే, ప్రజల అసూయకు గురి కావాల్సి వస్తుంది. చూడండి, దావీదు తర్వాత సౌలు దావీదు మీద ఎందుకు పగబెట్టాడు? ఏమన్నా అక్కడ ఏమన్నా బౌండరీ ప్రాబ్లం ఉందంటే, పొలాల దగ్గర పొలాల గట్టు దగ్గర ప్రాబ్లం వచ్చిందా? లేకపోతే వ్యాపారాల పార్ట్నర్షిప్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా? ఏం ప్రాబ్లం వచ్చింది? ఎందుకు ప్రాబ్లం వచ్చింది? కేవలము చెప్పండి అంతే, దావీదును పొగిడారు అంతే. అక్కడ ప్రజలు పొగిడారు, స్త్రీలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసినని ప్రతిగానములు చేశారు. అది చాలు అనమాట. ఇక ఎత్తుకుంది అంతే. నన్ను కాకుండా వాడిని పొగుడుతారా? అసూయ, భయంకరమైన అసూయ, భయంకరం అసూయ. అన్ని రంగాల్లో ఉంటుంది అంతే, అన్ని రంగాల్లో అసూయ. సోదరుడ సహోదరి, ఒక మాట చెప్తాను. మనం దేవుని ఏర్పాటును, దేవుని ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనల్ని అసూయపడతారు. కాబట్టి ఎవరైనా నిన్ను పొగిడారనుకోండి, అసూయ. నువ్వు హెచ్చించబడితే అసూయ, నువ్వు గొప్పవాడవుతే అసూయ. కాబట్టి మనం అసూయకు గురి కావాల్సి వస్తుంది. వింతగా ఆలోచించిన అవసరంలే. నీ మీద అసూయ పడుతున్నారు అంటే అర్థం ఏంటంటే చెప్పండి, నీవు దైవిక ప్రణాళిక కలిగి ఉన్నావు, ఒక విజన్ కలిగి ఉన్నావు.
ఒక ఉన్నతమైన స్థితికి వచ్చేవాడివి. హల్లెలూయా. కాబట్టి ఎవడైనా మనను అసూయపడుతున్నప్పుడు ఏం చింతించబాకు, ఎందుకంటే నువ్వు సరైన మార్గములను